ఎలా ఉన్నా అందరూ బాగున్నాను అనేది చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం ఒక మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఈ మధ్య పెట్టినట్టు చాలా తక్కువ బడ్జెట్ ఇది. సో పొలం మొత్తం ఇది 18 ఎకరాలు అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఉంటుంది అనమాట. సో మండలానికి కూడా డిస్టెన్స్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మండలానికి ఉంటుంది. ఈ ల్యాండ్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా ఎర్రచందనం వేద్దాం అనుకున్నా, ఎర్రచందనం వేసుకోవాలనుకున్నా పర్ఫెక్ట్ ల్యాండ్ అనమాట. సో దానికి పళ్ళ తోటలను పెట్టుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం 18 ఎకరాల ల్యాండ్. మీకు 4 పలకలుగా ఉంటుంది ల్యాండ్ కూడా. సేమ్ సాయిల్ కూడా చూడండి, ఈ సాయిల్ క్వాలిటీ ఉంటుంది. మీకు నేను వచ్చేసరికి ఫస్ట్ డ్రోన్ షాట్లు చూపిస్తాను. డ్రోన్ షాట్లు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. ఎవరైనా నేచర్కి దగ్గరగా ఉండాలి అని అనిపిస్తే నేచర్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. మీకు చుట్టూ కొండలు ఉంటాయి, మంచి గ్రీనరీ ఉంటుంది. ఇది బాగా ఎండాకాలం, అలా కాకుండా కొంచెం వర్షాకాలం ఆ టైంలో మొత్తం చుట్టూ పచ్చగా మంచి గ్రీనరీ ఉంటుంది. మంచి లొకేషను. ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా చిన్న గెస్ట్ హౌస్ లాగా తోట అది పెట్టుకోనుకున్న మంచిదనమాట. దీని పక్క చందనాలు అయితే దగ్గర 200 ఎకర్స్ దాకా ఎర్రచందనం కూడా వేసింది ఇక్కడ. మంచి ల్యాండ్, చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది. ల్యాండ్ కాస్ట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మీరు డ్రోన్ షాట్లు చూడండి, ఆ తర్వాత ఫర్దర్గా ల్యాండ్ అయితే చూద్దాము. మీరు డ్రోన్ షాట్లో చూశారు కదా, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మండలం నుంచి 5 కిలోమీటర్లు అని చెప్పా కదా. మండలం నుంచి వచ్చేటప్పుడు 5 కిలోమీటర్లో కూడా 1 కిలోమీటర్న్నర తార్ రోడ్డు ఉంటుంది. ఒక 3.5 కిలోమీటర్ మాత్రమే మట్టి రోడ్డు ఉంటుంది. 3.5 కిలోమీటర్ కూడా 40 అడుగులు పెద్ద రోడ్డు అనమాట. ఒకప్పుడు ఇది కూడా తార్ రోడ్డే, కాలక్రమేపీ తార్ రోడ్డు పోయి మట్టి రోడ్డు అయిపోయింది అనమాట. రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు. ఆ రోడ్డుకి రెండో మొక్క ఇది. సో ఈ పొలానికి కూడా సపరేట్గా 10 అడుగులు దారి ఉందన్నమాట. ఎనీటైం మన కారు కానీ మన వెహికల్స్ రావడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సో ఈ పొలం వల్ల రోడ్డు కూడా వదిలేసుకుని నీటి దారి అయితే మనకి ఇస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో సాయిల్ అయితే రెడ్ సాయిల్. సో ఎర్రచందనానికి అయితే మాత్రం సూటబుల్ ల్యాండ్. మనకి దీని దగ్గర 150 ఎకరం దాకా ఎర్రచందనం పెట్టారు. నేను డ్రోన్ ఎగర్ వేసే కదా, అందులో మీకు అర్థమై ఉండొచ్చు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌండరీస్ వేసి ఉంటాయి. ఎర్రచందనం పెట్టి ఎకరా 35 లక్షలు 40 లక్షలు అమ్ముతారు కదా. సో అదనమాట. అలాంటి కంపెనీలు అయితే కొన్ని ఉన్నాయి. సో వాళ్ళైతే ఎర్రచందనం పెట్టారు. మనం పర్సనల్గా తోట పెట్టుకుని చుట్టూ ఎర్రచందనం నాటుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకసారి సాయిల్ మట్టి కూడా చూద్దాం ఎంత క్వాలిటీ ఉందనేది. సో pH లెవెల్స్ 6.5 ఉన్నాయన్నమాట. సో మంచిగా ఉంది. సో సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అనమాట. మనకి ఏదైనా పళ్ళ తోటలకు కానీ దేనికి వేసుకోవడానికి కానీ అసలు ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ పొలంలో వచ్చేసరికి బోర్ అయితే ఏం లేదు. బోర్ మనం వేసుకోవాలి. మనకి దగ్గరికి ఇప్పుడు అలా ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, సారీ ఆ స్తంభం ఉంది కదా, స్తంభం వరకు కరెంట్ ఉంది. మనం ఆ స్తంభం నుంచి ఇక్కడ వేసుకుంటే మనం నీట్గా కరెంట్ కూడా లాక్కోవచ్చు. ఒక స్తంభం తప్ప పెద్ద ఖర్చు కూడా ఏమవుదు. మనకి బౌండరీస్ వచ్చేసరికి ఆ చివరి దున్నింది అక్కడి నుంచి ఇక్కడ మన కారు ఆగింది కదా, అక్కడి నుంచి కొంచెం పైకి అలా వెళ్ళిద్ది అనమాట. 18 ఎకరాలు. కాకపోతే ఇది వేరే వాళ్ళ పొలం మనకు అమ్ముతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నదనమాట. సేమ్ రెండు ఒకటే, ఏలయ్య భాగాలు పంచుకున్నారు. సో వీళ్ళు దున్నలేదు అంతే తేడా. దున్నితే మాత్రం సేమ్ ఇదే క్వాలిటీ వచ్చింది సాయిల్. మనం మధ్యలోకి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉందో. దీంట్లో పెద్ద పని కూడా లేదు, మీరు దున్నించుకుంటే సరిపోయింది నీట్గా. చూడండి ఎలా ఉందో, మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్. సాయిల్ పరంగా అసలు ఇబ్బంది లేదు. రేటు చాలా డెడ్ చీప్ అనమాట. మనం కస్టమర్ వచ్చేసరికి 7 lakhs చెప్తున్నారు. లైట్గా నెగిసిబుల్ ఉంది, కొంచెం లైట్గా మనం బేరం ఆడి తగ్గే అవకాశం ఉంది. 6-7 lakhs అని చెప్తున్నారు కాబట్టి. సో ఈ మధ్యకాలంలో ఎంత తక్కువ బడ్జెట్లో అసలు ఎక్కడ పొలం లేదు. మనకి ఇలా 4 పలకలుగా వస్తుంది నీట్గా. ఇప్పుడు ఆ పైన గ్రీనరీగా ఉంది కదా, అటు బౌండరీస్ అలా వస్తాయి నీట్గా. మనం తీసుకొని ఫెన్సింగ్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి వెనకాల వచ్చేసరికి కొండలు అవి
అవి కొండలో సరికి పడమడ ఫేసింగ్ వస్తుంది అనమాట. మనకి ఇటు వైట్ రూమ్ కనబడుతుంది కదా, అది మొత్తం ఎర్రచందనం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. ఈ పొలం వాళ్ళు కూడా ఫెన్సింగ్ వేస్తారు. ఫెన్సింగ్ తెప్పించారు రాళ్ళు అవి, ఇంకా వేయించలేదు. మనం కూడా ఫెన్సింగ్ వేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కావాలి, ఎక్కువ ఎక్స్టెండ్లో కావాలనుకుంటే మాత్రం ఎవరైనా కావాలంటే చూడండి, మిస్ చేయవద్దు. డాక్యుమెంట్ పరంగా బాగానే ఉంది. వచ్చి మీరు సైట్ విజిట్ పెట్టుకోండి, చూసుకొని నచ్చితే ఫర్దర్గా మూవ్ అవుదాం. మనకి ఎప్పుడైనా మీరు సైట్ విజిట్ కావాలంటే పైన నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నాకు 1 డే ముందు చెప్పాలి. మీరు వచ్చేతో వాడు అప్పటికప్పుడు వచ్చి అంటే కుదరదు నాకు అంటే నేను ఎక్కడెక్కడ ఉంటాను, సెట్ అవ్వదు. 1 డే ముందు చెప్తే నేను కానీ మా టీమ్ మెంబర్స్ కానీ ఉంటారు, మీకు నీట్గా ల్యాండ్ చూపిస్తారు. చూసుకొని సాయిల్ అంతా మీరు ఓకే అంటే ఫర్దర్గా మనం రైతులతో కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుందాం. మొత్తం రైతుల చేతిలోనే ఉందన్నమాట ల్యాండ్ ఇది. సో దీని మీద ఎటువంటి అగ్రిమెంట్లు కానీ ఏం లేవు. సో డైరెక్ట్ రైతులతో కూర్చొని మాట్లాడుకోవచ్చు. మంచి బడ్జెట్లో ఉంది, చాలా తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడు దాకా నేను చూసినట్లు ఎంత తక్కువ అయితే ఏం లేదు ఈ మధ్యకాలంలో. సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు, ఎవరికైనా కావాలంటే మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి తక్కువ బడ్జెట్లో వచ్చే ల్యాండ్లు తీసుకొస్తుంటాను నేను. మన ఛానల్ మోటో కూడా అదే, తక్కువ బడ్జెట్లో అందరికీ ల్యాండ్లు కావాలనేది నా మోటో. సో అందుకని చెప్పేసి మన ఛానల్లో మంచి ల్యాండ్స్ వస్తుంటాయి, అసలు మిస్ అవ్వద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.